హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఫస్ట్ టైం కూడా చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సీజన్ కదండి, పండిన మామిడికాయలు అయితే ఇంట్లో ఉంటాయి కదా, వాటితో అయితే లడ్డు అయితే చేసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా పండిన బంగినపల్లి మామిడికాయని తీసుకున్నానండి. దాన్ని పైన తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు పచ్చి మామిడికాయలతో చేసుకునే రెసిపీస్ అయితే మన ఛానల్లో చూశారు కదా. అలాగే ఇప్పుడు పండు మామిడికాయలు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటితో కొన్ని రెసిపీస్ అయితే చూద్దామండి. దాంట్లో భాగంగానే ఈరోజు మంచి మామిడికాయ కొబ్బరి లడ్డు అయితే మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూసారు కదా, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. బంగినపల్లి మామిడి పండుని తీసుకోండి, ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది కదా. మనకి రసాలు అవైతే కొంచెం పులుపుగా ఉంటాయి, అలాగే వాటిలో పీచు కూడా ఉంటుంది కాబట్టి బంగినపల్లి మామిడి పండు అయితే తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలేమీ లేకుండా ప్యూరీలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని మెజర్ చేసుకోండి. 1 కప్పు క్వాంటిటీ వచ్చేంత వరకు ప్యూరీని అయితే తీసి పెట్టుకోండి. చూసారు కదా, 1 కప్పులోకి తీసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు కొబ్బరి పొడిని తీసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పొడిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు ఎండు కొబ్బరి పొడి అయినా పర్వాలేదండి, అదైనా తీసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరినే తీసుకున్నాను, అందుకనే ఒక 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి తీసుకునేటట్లయితే డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, అది వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో 1 కప్పు వరకు పంచదారను తీసుకున్నానండి. 1 కప్పు పంచదార పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా అరకప్పు వరకు యాడ్ చేసుకోండి, లేదా పావు కప్పు వరకైనా యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని పంచదారని కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం అవసరం లేదండి. చూసారు కదా, పంచదార అయితే కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు పాల పొడిని యాడ్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిల్క్ పౌడర్ బదులు మీరు పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి. పాలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్లో ఈ పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్నామంటే మనకి కరెక్ట్గా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసిపోయింది. ఉండలు లేకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మొత్తం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా 1 కప్పు ప్యూరీ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ మ్యాంగో ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కంటిన్యూస్గా. మనకి ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి. మీకు కలుపుకోవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా ఉన్నా ఏం పర్వాలేదండి, మనం మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా అవే కరిగిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మెతుక్కుంటూ కలిపేసుకుంటే మనకి ఒక 2 నిమిషాల వరకు మొత్తం మిక్స్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకోవాలి. ఇక ఇప్పుడు మొత్తం కూడా మూడింటిని కలుపుకుంటూ చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది, చక్కగా ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. మీకు ఒక 5 నిమిషాల్లోనే మనకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది. మరలా వేరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి క్వాంటిటీ అయితే అంతా ఇంత అనేం లేదండి, మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మరొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటూ ఉండాలి. మీరు కలపకుండా ఉన్నారంటే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయింది కదా. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
దించేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకి లడ్డూలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. గరిటెతో ఒకసారి పైకి కిందకి అన్నారంటే జారినట్టుగా లేకుండా ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి. ప్యాన్లో ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నారంటే చల్లగా ఆగిపోతుంది, తొందరగా ఆరిపోతుంది అనమాట. అంటే మనం లడ్డూలు చేసుకోవడానికి చెయ్యి కాలకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా ఆరనిచ్చి లడ్డూలు అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఆరిపోయిన తర్వాత గట్టిగా అయితే అవుతుంది కొంచెం. ఇప్పుడు చేతికి నెయ్యి కొద్దిగా అప్లై చేసుకొని లడ్డూలు అయితే చేసేసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు, పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా లడ్డూల్లాగా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా సాఫ్ట్గా లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఇందులో మనం మిల్క్ పౌడరు అలాగే కొబ్బరి, మ్యాంగో యూజ్ చేసాం కదా, అసలు నచ్చని వాళ్ళైతే ఉండరండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.